కులాల పేరుతో హోటళ్ళకి ఎవరి పేర్లు ఉన్నాయి? వివాహ వేదికల్లో మ్యారేజ్ బ్యూరోలలో ఏ కులం పేరుతో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు? మనం శ్రీశైలం వెళ్దాము, కులాల పేరుతో దేవుని దగ్గర కులాల పేరుతో కట్టుకున్నారు కదా. దీన్ని మనం శాసనము ఒకటి ఉన్నప్పటి దాన్ని ఉల్లంఘించే వాళ్ళు ఉన్నారు. చదువుకున్న ఇది కాదు ప్రపంచం, భగవంతుడు చెప్పలేదు కులాలని తెలిసినా సరే కొనసాగిస్తూ ఉన్నారు. సమాజం పట్ల అవగాహన లేని వాళ్ళు చేస్తే ఒకటి అనుకుందాం, బాగా ముందు చదువుకున్న వాళ్ళు, సమాజం తెలిసిన వాళ్ళు, అధికారం అనుభవించిన వాళ్ళు, మరి వాళ్ళే కదా చేస్తున్నది, వాళ్ళని ఏమనాలి? అయితే ఒకటి ఉన్నది ఇక్కడ, అవునన్నా కాదన్నా కులం అనేది సృష్టించబడ్డ కులం. ఎవరు ఏ కులంలో జన్మిస్తుంది తెలియదు, ఎవరి చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. అందుకనే ఈ సృష్టించబడ్డ కులాలను పిలువబడే కులాలుగానే పరిగణించాలి. నీది కులం, నాది కులం, నాది కులం అనేది. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఈ కులాల మధ్య మీరు అన్నట్టు పోటీ వాతావరణం పెరిగి నువ్వెక్కువ నేను తక్కువ అనేటువంటి ఘర్షణ సంఘర్షణ వాతావరణాలు కూడా పెరిగిన మాట వాస్తవం. కానీ అది ఉండడానికి వీల్లేదు. అయితే ఏ కులమైనా అంటే మనం కుల వ్యవస్థను అయితే తీసేయలేకపోయినాం కదా, మార్చలేకపోయినాం కదా. అంబేద్కర్ అంతటి గొప్ప వ్యక్తే నా చేత కాదనుకొని బుద్ధమౌతం తీసుకున్నాడు కదా. కాబట్టి నేనేమంటున్నంటే ఏ కులంలో జన్మించినప్పటికీ కూడా ఎదుటి కులాలను గౌరవించడం, అభిమానించడం అది మనుషుని యొక్క సాంప్రదాయం. కానీ ఎదుటి కులాలను ద్వేషించడం కానీ, దూషించడం కానీ, తక్కువగా అంచనా చేసి మాట్లాడడం కానీ ఇది ఏంటంటే రాష్ట్ర సమగ్రత దెబ్బతింటుంది, అశాంతి ఉంటుంది, మానవ సంబంధాలు దెబ్బతింటాయి, మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అంటే అందుకనే ఇప్పటికంటే నేనేమంటున్నంటే పూర్వం గ్రామాలలో చాలా సామరస్యమైనటువంటి వాతావరణాలు ఉండేది. మీరు అంటే ఇప్పటికి కూడా ఉన్నది, నేను కాదను. అన్నదమ్ములుగా ఏ కులమని ఉండని, అక్క చెల్లెళ్ళుగా, వరుసలు పెట్టుకొని పిలిచి బావబామార్దులు, తాత మనవాళ్ళు, వదిన మరిది, ఇట్లా అన్ని కులాల మధ్య సౌమ్య స్వరూపంతో ఉన్నటువంటి కుటుంబాలుగా జీవించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం ఉన్నటువంటి కులాలను మనం రెండే వ్యవస్థలుగా మార్చాల్సినటువంటి అవసరం ఉండే. అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది రెండే కులాలు. కానీ దురదృష్టం ఏమైందంటే పాలించేవాడు గద్దెనెక్కినవాడు ఏం చేస్తుండంటే తన ఆధిపత్యంతో అధికారం చెలాయించి ఆ తర్వాత అందలం ఎక్కినాక దాచుకొని దోచుకొని తను ఎంతవరకైనా అని అది అంటే మిగిలిన వర్గాలకు అందని ద్రాక్షగా చేసిండు ఫలాలు. ఇప్పుడు సపోజ్ విద్య ఉంది, అది అందరికీ అందాలి. ఏ ప్రభుత్వాలు అటువంటి చర్యలు తీసుకొచ్చినాయి? సరే, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అది ప్రయోగం చేసిండు, వారు గొప్పగా పనిచేసిండు. అదేవిధంగా వైద్యం కానీ, వైద్యం అందరికీ అందుతుందా? విద్య అందరికీ అందుతుందా? ఉచిత విద్య అందినప్పుడు, ఉచిత వైద్యం అయినప్పుడు మనిషికి ఏం అవసరం? ఇంకా అంతకంటే ఏముంది? ఒక కార్పొరేట్ చదువు సామాన్యుడికి దొరికినప్పుడు, ఏ కులాలకైనా దొరికినప్పుడు, ఒక కార్పొరేట్ వైద్యం ఏ కులంకైనా దొరికినప్పుడు అప్పుడు ఏం ఇబ్బంది ఉంటుంది? కానీ ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయకపోగా ఎంతసేపు ఉన్నా నేను ముఖ్యమంత్రి అయినా, నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి, నా తమ్ముళ్ళు ముఖ్యమంత్రి కావాలి, నాకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి అనేటువంటి ఇదొక చర్చ పోతుంది. నేను చెప్పాను అంటే మీరు మాటలేమో చాలా ప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారు. అవును, అందరూ సమానంగా ఉండాలి, అందరికీ అవకాశాలు ఒకరే ఉండకూడదని ఇవన్నీ బాగానే ఉన్నాయి. అవును. మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది ఇక్కడ నాకు ఇప్పుడు నేను ముఖ్యంగా దీనికంటే ముందు అర్థం కావాలి మీకు. నేను ఈ 42% రిజర్వేషన్ల విషయంలోనే మాట్లాడతాను. దీనికంటే ముందల నేను ఈ వల్లప్రెడ్డి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మొట్టమొదలు నేను అగ్రవర్ణ పేదల పక్షాన పోరాటాలు చేయకముందు, అంటే ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, ఫీ రియంబర్స్మెంటు, స్కాలర్షిప్స్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కంటే ముందు నా పోరాటం ఏంటంటే బీసీల పక్షాన పోరాటం చేసిన. బీసీలకు హాస్టల్ కావాలని, బీసీలకు స్టడీ సర్కిల్ కావాలని, బీసీలకు స్కాలర్షిప్లు కావాలని, బీసీలకు ఫీ రియంబర్స్మెంట్ కావాలని, బీసీలకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని, బీసీలకు బడ్జెట్లో ఎక్కువ శాతం నిధులు ఇవ్వాలని, బీసీలకు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి ఉపాధి కలగాలని నా పోరాటం చేయడం జరిగింది. ఇది నేను చెప్పుకోవడం కాదు, మీరు అడగండి. బీసీ ఉద్యమకారుడు ఆర్ కృష్ణ
ఇప్పుడు ఎప్పటి నుంచో చేస్తుండు కదా, గత 50 ఏళ్ల నుంచి పోరాటాలు చేస్తుండే ఆయన బీసీల పక్షాన. నేను ప్రధానంగా బీసీ హక్కుల మీద, బీసీకి కావాల్సిన ఏదైతే పోరాటాలు చేస్తున్నారో వాటిలో ప్రత్యక్షంగా పరోక్షంగా కాదు భాగస్వామి అయ్యి నేను పోరాటం చేసిన వ్యక్తిని. నెంబర్ 1 అంటే అది నన్ను అర్థం చేసుకోవాలి. నెంబర్ 2 ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ ఉద్యమం చేశాడు. అది ధర్మం అనిపించింది. ఏబిసిడి వర్గీకరణ, ఉన్నోళ్ళు లేనోళ్ళు, దాని అర్థం నేను ఎలాగ చెప్పిన అంబేద్కర్ మాట. అయితే ఆ వర్గీకరణ ఉద్యమంలో పనిచేసిన అంటే ఒక రవీందర్ రెడ్డిగా నేను సామాజిక ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిని. బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, ఈ లంబాడి హక్కుల పోరాటాలు చేసిండ్రు, వారితో కలిసి పనిచేసిన. అదేవిధంగా వికలాంగుల ఉద్యమం అంటే కొల్లి నాగేశ్వరరావు ఉన్నాడు, వాళ్ళ హక్కుల కొరకు వారితో కలిసి పనిచేసిన. ఇదంతెందుకు, హోంగార్డులు అంటే అన్ని కులాలలో ఉంటారు, వాళ్లకు పనికార పథకం కంటే ఈనంగా 100 రూపాయలు ఇచ్చేది ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కంటే ముందర. ఆ హోంగార్డు వేతనాల పెంపు మీద నేను పోరాటం చేశాను. అంటే ఇది అది అనేది కాదు. నేను ఏమంటున్నా అంటే, ఎందుకు చెప్తున్నా అంటే, నేను సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా నా పోరాటం, నేను అందరి తరపున పోరాటం చేసే వ్యక్తిని కాబట్టి అందరి తరపున పోరాటం చేసే వ్యక్తి. ఇప్పటికీ కుల ప్రభావము, కుల వివక్ష ఉన్నమాట అంగీకరిస్తారా లేదా మీరు? తగ్గినప్పటికీ ఉన్నమాట వాస్తవమా కాదా? కొన్ని సందర్భాలలో ఉన్నాయి లేవని కూడా మనం పూర్తిగా మారిందని కూడా చెప్పడానికి వీల్లేదు. పూర్తిగా మారిందని కూడా చెప్పడానికి లేదు. లేదు పూర్తిగా మారిందని మనం చెప్పడానికి లేదు. వాస్తవాలు అంగీకరించాల్సిందే, అంగీకరించాలి. అయినా నేను ఇంకొక విషయం చెప్తున్నా. నేను ఎప్పుడు నేను ఈబీసీ ఉద్యమం చేపట్టిన అనుకుంటున్నాను 2003లో. అంతకుముందు బీసీ ఉద్యమాలనే ఉన్నా. అది కూడా ఏంటంటే, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయితే అగ్రకులాలు అనేవాళ్ళు రెడ్లు అనుకో, బ్రాహ్మణులు అనుకో, వైశ్యులు అనుకో, క్షత్రియులు అనుకో, కమ్మలు అనుకో, కాపులు అనుకో, బలిజలు అనుకో, ఒంటరిలు అనుకో, తెలగలు అనుకో, వెలుమలు అనుకో, ముస్లింలు అనుకో, ఇక్కడ హైదరాబాద్లో స్థిర నివాసమైన మార్వాడీలు అనుకో, సిక్కులు అనుకో, బుద్ధులు అనుకో, జైనిస్ అనుకో, గుప్తలు అనుకో, వీళ్ళందరూ కూడా అంటే 1/4 జనాభా. 1/4 జనాభా ఉన్నటువంటి వీళ్ళల్లా పేదరికం లేదా? మరి వీళ్ళ పేదరికం ఉందా లేదా? ఆకలి చావులు ఉన్నాయా లేవా? ఆత్మహత్యలు ఉన్నాయా లేవా? పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి ఉందా లేదా?